నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. హైదరాబాద్కి మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు. కొన్ని కీలకమైన అంశాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా ఆయన చెప్పారు. అసలు ప్రైమ్ మినిస్టర్ గారు మనసులో అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ మాట ప్రస్తావించవలసి వచ్చింది, ఏం జరిగిందంటారు? అసలు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి అందరికి చెప్పాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ రన్ అవుతున్నప్పుడు కుటుంబ సభ్యులందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎంత ఖర్చు పెట్టాలి చెప్పకుంటే ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. నీకు 30,000 శాలరీ వస్తుందంటే ఇంటద్దే అవన్నీ అందరికీ 5 మందికి అర్థం కావాలి 30,000 ఎలా ఉపయోగించుకోవాలి. అదే నిన్న మోడీ గారు దేశ ప్రజలకు వివరించారు. ఎలాగా విదేశాల నుంచి వచ్చే డబ్బు మనం విదేశాలు ఏదైతే చమురు, బంగారం, ఎరువులు కొంటున్నామో వాటికే అత్యధిక శాతం మనం పే చేస్తున్నాం. 73 లక్షల కోట్ల మనం విదేశాల నుంచి అన్నీ కొంటుంటే వాటిలో మేజర్ 24 లక్షల కోట్లు కేవలం ఎరువులకు, బంగారానికి, ఈ ఆయిల్కు, పెట్రోల్కు పెడుతున్నాం, ఇంధనానికి. కాబట్టి మేజర్ ఆ 3 మీరందరూ సమన్వయం పాటించండి అంటున్నాడు. ఎలక్ట్రానిక్ కార్లు కొనండి అంటున్నాడు. బంగారాన్ని 1 ఇయర్ పాటు కొనకండి అంటున్నాడు. ప్లస్ మీరు ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ డీజిల్ కానీ అవన్నీ తగ్గించండి, తిరగడం మెట్రోలో తిరగడానికి ట్రై చేయండి అంటున్నాడు. పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అంటే ఒక ప్రధానమంత్రి గారు ఇంత క్షుణ్ణంగా చిన్న విషయం ఇంట్లోకి వచ్చి మీరు కొంచెం పప్పు తగ్గించుకోండి, ఉప్పు తగ్గించుకోండి, చిన్న ఇంట్లోకి మారండి, ఫ్యాన్లు కట్టేయండి అన్నట్లు చెప్పినట్లుంది. అంటే ఆయన స్థాయిలో ఈ విధంగా వివరించాలంటే ముప్పు ఎంత ప్రమాదంగా ఉందో అబ్జర్వ్ చేయండి. అవును, అదంతా ఓపెన్గా చెప్పలేరు కదా. అవును, కానీ దాంట్లో వివరించారు. తర్వాత ప్రచార సాధనాలు నెక్స్ట్ రోజు నుంచి ప్రధానమంత్రి గారు అలా ఎందుకు చెప్పారు, ఏమేం జరుగుతుందో చెప్పారు. ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు దుబాయ్ నుంచి అక్కడ చాలామంది ఇండియా నుంచి వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. ఆ డబ్బు అంతా తిరిగి రెమిటీస్గా మనకు తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆ డబ్బులు మనకు చాలా ఉపయోగపడేది, ఎందుకంటే ఆ కంట్రీస్ నుంచి మనకు వస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఫారెన్ నుంచి రకరకాలుగా వచ్చేది. అట్ ద సేమ్ టైం కూడా మన వాళ్ళు ఇండియన్స్ బంగారం అంటే చాలా ఇష్టం కదా. ఇండియా వాళ్ళు ఫస్ట్ ఉన్నా లేకున్నా, ఆడపిల్ల పెళ్ళైనా ఇంకోటైనా లేకపోతే పెట్టుబడులకైనా బంగారం పైన చూసేవాళ్ళు. ఆ బంగారం 90% విదేశాల నుంచే వస్తుంది. కాబట్టి డబ్బులు విదేశాలకు వెళ్ళిపోయినట్లే కదా. 700 టన్నుల నుంచి 900 టన్నుల బంగారం ప్రతి సంవత్సరం భారతీయులు విదేశాల నుంచి, అంటే ఇండియాకు దిగుమతిగా అక్కడ నుంచి వస్తుంది, మనం కొంటున్నాం. కాబట్టి దాన్ని 1 ఇయర్ పాటు ఆపండి. ఆపితే కొంచెం ఈ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే విదేశాల నుంచి మనకు చమురు అవన్నీ రావట్లేదు కదా. పశ్చిమాసియాలో ఈ సంక్షోభం ఉంది. దీనికి కారణం ఎవరు? ట్రంప్. సరే, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా ఉన్నాయో దాని జోలికి మనం చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారు ఏంటనేది మనం ఇప్పటి వరకు అది రాలేదు. కానీ ప్రస్తుతం వెంటనే జరిగే ప్రమాదం గురించి ప్రధానమంత్రి గారు హెచ్చరించారు. బట్ చాలామంది ఇదంతా ముందే తెలీదా, ఇలాంటివి ముందు లేవా, అప్పుడు కూడా మనం ఇట్లే చేస్తున్నాం కదా అంటే, అప్పుడు వచ్చేటివి కూడా అలాగే ఉండేటివి. అటు నుంచి వచ్చేటివి కూడా ఇప్పుడు వచ్చేటివి తగ్గిపోయాయి. ఇచ్చేటివి కామన్గా ఉంటాయి కదా. మన అవసరాలు ఆయిల్ ఇప్పటికి కూడా, వంట నూనె ఎప్పటికే జనాభా పెరుగుతుంది, అంతే కావాలి. బంగారం మన వాళ్ళు ఇండియన్స్ అదొక సంస్కృతిలో భాగం కాబట్టి అది అయిపోయింది. ఇంకా ఇంధనం అనేది మన దేశంలో దొరకదు కాబట్టి ఎలక్ట్రానిక్ కార్లు అవి కొనాలి, నిజంగా కొనాలి. బైకులు కానీ అటువైపుగా ఒకటి పర్యావరణం బాగుంటుంది, ప్లస్ ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు సేఫ్గా కూడా ఉంటాం. ప్లస్ ఈ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది. అలాగే ప్రజలకు అలవాటైంది, కంపెనీలకు అలవాటైంది. సరే, కొన్ని దశల్లో మళ్ళీ గవర్నమెంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రోజులు తీసేయండి అనింది. ఇప్పుడు కంప్లీట్గా నిజంగా సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వారంలో ఇప్పుడు 1 వీక్లో 5 డేసే కదా కంపెనీలో, అది 1 డేనే చేయాలి. మ్యాండేటరీ ఉన్నట్లుంది కంపెనీస్కు. అది ఆర్డర్ జారీ చేయాలి అఫీషియల్గా గవర్నమెంటే కంపెనీస్కు. చేస్తే ఇంధనం ఆదా అవుతుంది, చాలా ఇంధనం. ప్లస్ రోడ్లో ట్రాఫిక్ తగ్గుతుంది, పర్యావరణం తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని రేట్లు ఎలా పెరిగాయో.
సార్ కూరగాయల రేట్ల దగ్గర నుంచి అన్నీ డబల్ రేట్లే ఉన్నాయి. టిఫిన్ సెంటర్లో కూడా ఎక్కడో యుద్ధం జరిగితే ఎక్కడో బాంబు వేస్తే నీ ప్లేట్లో ఇడ్లీ రేటు పెరిగింది. 50 రూపాయలు అయిపోయింది. అన్నీ పెరిగాయి, ఇంట్లో వస్తువులు అన్నీ పెరిగాయి. ఇది మనకు ఆర్థిక సంక్షోభం ఇండియాకి ఎలా ముంచుకొస్తోంది అనేది తెలుసు. ఒకటి, మనకు విదేశాల నుంచి అప్పు రావాలి అంటే నీ దగ్గర విదేశీ కరెన్సీ ఎంత ఉంది, ప్లస్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ ఇంధనాన్ని 7-9 నెలలకు కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉందా, ప్లస్ బంగారం నిల్వ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని నీకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ప్లస్ పెట్టుబడి ఇచ్చేవాడు కూడా వస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాడు వస్తాడు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వెనక్కి పట్టుకెళ్తారు. ఇవన్నీ లేకుంటే ఈ దేశం పరిస్థితి బాగలేదు, ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంచకూడదని తీసుకెళ్తాడు. ప్లస్ వడ్డీ రేట్లకు ఇస్తాడు కదా, వాడు కూడా ఎక్కువ వడ్డీకి ఇస్తాడు. ఇవన్నీ ఉంటే ఇతనికి సేఫ్, ఇతను రిటర్న్స్ బాగా కట్టగలడు. లైక్ మన సిబిల్ స్కోర్ ప్రకారమే మనకు మనిషికి సిబిల్ స్కోర్ బాగా ఉంటే బ్యాంకులు ఎలా అయితే వెంటబడి ఇస్తాయో లైక్ ఈ సిబిల్ స్కోర్ ఇంతే. ఇండియా 4x నిల్వలు ఎలా ఉన్నాయి ఏంటి ఇవంతా చూసుకొని ఇదంతా చాలా అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సి వస్తుంది ప్రధానమంత్రి గారు తప్పని పక్షంలో. సరే, ఎలాగో ఓపెన్ అయ్యి ప్రధానమంత్రి గారు విషయం చెప్పేశారు కాబట్టి దీన్ని అఫీషియల్గానే అందరికీ అర్థమయ్యేలాగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హెచ్చరించాలి. ఎందుకంటే దేశానికి సంబంధించిన అంశం కదా, ఒక పార్టీకో మతానికో కులానికి సంబంధించిన అంశం కాదు ఇది. గతంలో ఏం జరిగిందో ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దాంట్లోకి వెళ్ళి చర్చించుకునే సమయం లేదు. దాని గురించి గొడవపడే ఇంకోరు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగింది, బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు దాని గురించి డిస్కషన్కి వెళ్ళే టైము లేదు, దాని గురించి ఎవరిని నిందించే సమయం కూడా లేదు ఏం జరిగిందో. ప్రస్తుతానికి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో మోడీ గారు, దాన్ని ఇమ్మీడియట్గా పాటించాల్సిన కర్తవ్యం ప్రజలకు ఉంది, దేశ ప్రజలకు ఉంది. ప్రజలు ఎంతసేపు మనం రాజకీయ నాయకులను, ప్రధానమంత్రిని, వ్యవస్థలను, రాజకీయ నాయకులను తిట్టుకుండే పరిస్థితి నుంచి ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పింది కూడా వినే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి కదా, మన రాజు, ప్రజల శ్రేయస్సు గురించి ఆయనకే తెలుస్తుంది. ఇండియాలో అందరికీ సామాన్యులకు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళకి తెలిసిందేంటి, సంపాదించుకోవడం, ట్యాక్స్ కట్టడం, కొనుక్కోవడం, తినడం, రెంట్లు కట్టడం, ఉద్యోగం చేయడం, లేకపోతే బిజినెస్ చేయడం. అక్కడ ఇంటర్నేషనల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కానీ ఇండియా 140 కోట్ల జనాభా గల దేశంలో ఏదన్నా ముప్పు వస్తే ఎవరు ఇండియాకి తిండి కూడా పెట్టలేరు. 2-3 కోట్లు ఉండే దేశం కాదు కదండి. 140 కోట్ల మందికి ఎవరు భోజనం ఇది అందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని ప్రజలు తూచా తప్పకుండా ఇకపై అయినా పాటించాలి. కాబట్టి దీన్ని అన్ని మాధ్యమాల్లో అఫీషియల్గా ప్రకటించాలి. అదే సార్, ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ఇకపైన జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నాను, నేను దిలీప్ చావలి. ధన్యవాదాలు.